తెనాలిలో జేఎంజే మహిళా కాలేజ్ ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు దత్తత తీసుకున్న చావవారిపాలెం గ్రామంలో కొనసాగుతోంది. రూరల్ మండల్ గ్రామం చావవారిపాలెంలో తెనాలి జేఎంజే మహిళా కాలేజ్ ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులో భాగంగా గురువారం ఇంటింటి సర్వే నిర్వహించారు. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల టీబీ విభాగం సహకారంతో ఈ సర్వే చేశారు. టీబీ విభాగం డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ 3 వారాలకు మించి ఉండే దగ్గు, రక్తంతో కూడిన కఫం, సాయంత్రం వేళల్లో వచ్చే జ్వరం, రాత్రిపూట చెమటలు, ఛాతి నొప్పి, ఆకలి మందగించడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటివి టీబీ ముఖ్య లక్షణాలుగా చెప్పారు. ఈ లక్షణాలు ఉన్న వారికి కళ్ల పరీక్ష చేస్తారని తెలిపారు. టీబీ వ్యాధి నిర్ధారణ అయినట్లయితే ఆ తరువాత 6 వారాలు మెడిసిన్ క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుందన్నారు. మందులతో టీబీ వ్యాధి తగ్గించడం సులభమన్నారు. సర్వే కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు, కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ దాసరి విజయలక్ష్మి, టీబీ విభాగం జిల్లా కోఆర్డినేటర్ వి రాజశేఖర్, జిల్లా .+ సూపర్వైజర్ వై కౌశిక్ తేజ, టీబీ హెల్త్ విజిటర్ వి దిలీప్, ఆశా వర్కర్లు ఎన్ శిరీష, పి లక్ష్మి, కె పద్మ, సిహెచ్ విజయలక్ష్మి, కె బసవకుమారి, ఎం చరిత పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీబీ ముక్త పంచాయతీ అని ఒక ప్రోగ్రాం చేస్తుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీబీ రహిత భారతదేశం నిర్మించాలని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంకల్పించింది. దానిలో భాగంగా మనకి ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మనం టీబీ అనేది లేకుండా భవిష్యత్తులో ఎలిమినేషన్ చేయడానికి సంకల్పించింది. దానిలో భాగంగా మనం ఏం చేస్తామనంటే ప్రతి గ్రామంలో మనం సర్వేలాగా చేస్తాం అన్నమాట. సర్వే చేసి టీబీ లక్షణాలతో ఉన్న వాళ్ళని మనం గుర్తించి వారికి టెస్ట్ చేపిస్తాం. టెస్ట్ చేయించి తర్వాత వారికి ఏమన్నా పాజిటివ్ లాంటిది వచ్చి టీబీ అటాక్ అయితే వాళ్ళకి మనం ట్రీట్మెంట్ పెడతాం. సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళకి గ్రామ పంచాయతీ లెవెల్లో ప్రతి ఒక్కళ్ళకి అవగాహన కల్పించి టీబీ గురించి, వాటి లక్షణాల గురించి అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశం. టీబీ ముక్త గ్రామ పంచాయతీ అంటే ప్రతి గ్రామము టీబీ లేని గ్రామం ఉండటం కోసం WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 2030 నాటికల్లా భారతదేశంలో టీబీ లేకుండా వచ్చే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్రాలు పనిచేస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు మన ఎన్ఎస్ఎస్ వాలంటీర్ స్టూడెంట్స్ ద్వారా ఈ చావారిపాలెంలో సర్వే చేయడం చేస్తున్నాం. ప్రతి గ్రామ డోర్ సర్వే చేసి అందులో మన సార్ చెప్పిన ప్రకారం టీబీ లక్షణం ఎవరైతే ఉన్నారో దగ్గు కానీ, 2 వారాలు దగ్గు రావటం, జ్వరం రావటం, బరువు తగ్గిపోవటం, ఆకలి లేకపోవటం, తర్వాత ఆయాసం రావటం, ఎక్కడైనా కణితులు రావటం, ఇలాంటి లక్షణాలు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళని గుర్తించి టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసిన తర్వాత టీబీ అయితే వాళ్ళు మందులు మింగిస్తాం. ఆ విధంగా ఈ గ్రామంలో టీబీ పేషెంట్ ఇంతవరకు ఎవరు లేరు. గతంలో ఒక కేసు ఉంది, అది వాడి తగ్గిపోయారు. ఇంకా ఎవరైనా లక్షణం ఉన్నారేమో మనం చూసి సర్వే చేస్తాం జరుగుతుంది. మేము ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా ఈ చావావారిపాలెంలో మేము 7 రోజులు శిబిరాన్ని ఏర్పాటు చేశాము. ప్రతిరోజు ఒక మెడికల్ క్యాంప్ని అరేంజ్ చేసుకున్నాం. ఈరోజు 6వ రోజు మేము టీబీ క్యాంప్ని అరేంజ్ చేశాము. డాక్టర్ గారు చెప్పినట్లుగా ప్రతి ఇంటి సర్వే చేసి వాళ్ళల్లో ఎవరికైనా టీబీ లక్షణాలు కనిపించినా, ఆయాసం కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ, ఈ బరువు తగ్గడం కానీ, ఇంకా ఏమైనా లక్షణాలు కనిపించినట్లయితే కనుక వాళ్ళు సర్వేలో వాళ్ళు కన్ఫర్మ్ చేసినప్పుడు వాళ్ళకి 6 నెలలు ఉచితంగా మందులను ఇస్తారు. అలాగే ట్రీట్మెంట్ మొత్తం కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు పూర్తిగా ఇస్తారు. ఇప్పుడు మనము మన తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ టీబీ విభాగము నుండి డాక్టర్ రవికుమార్ గారు మరియు వారి సిబ్బంది ఈ గ్రామానికి వచ్చి ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నారు. మేము మా ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా 7 రోజుల క్యాంప్